హాయ్ ఫ్రెండ్స్, గత వారం రోజుల్లో బంగారం 2400 వరకు తగ్గితే వెండి 8000 వరకు తగ్గింది. బంగారం 92,000 నుంచి 90,000 లోపలికి వచ్చింది. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత బంగారం తగ్గడం మొదలెట్టింది. మరి ఇది తగ్గుతూనే పోతుందా, ఎంతవరకు తగ్గచ్చు? ఒకసారి ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం మనకు మేలో బంగారం 88,000 వరకు తగ్గే అవకాశం ఉంది, కానీ తర్వాత పెరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. బంగారం పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా యొక్క బాండ్స్ మొత్తం సీజ్ చేశారు. దాంతో దేనికి సేఫ్టీ లేదు, ఒక బంగారానికి మాత్రమే సేఫ్టీ ఉంటుందని చెప్పేసి భారతదేశంతో సహా చాలా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం బంగారాన్ని కంటిన్యూస్గా కొనడం మొదలెట్టాయి. దీనివల్లనే బంగారం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మార్కెట్ ఫ్లక్చువేషన్స్, ఈ ట్రంప్ రావడం వల్ల మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువైపోవడంతో బంగారం కూడా విపరీతంగా పెరగడానికి అది కూడా ఒక కారణం. కానీ బంగారం అనేది చాలా బ్యాంకులు, కంట్రీస్ కొనడం వల్ల బంగారుని మ్యాక్సిమం విపరీతంగా పడిపోకుండా జాగ్రత్తగా అయితే తీసుకుంటారు. ఎందుకంటే బంగారు లిమిట్గా దొరుకుతున్నది, ప్రతి ఒక్కరికి అవసరం. కావున చూసుకుంటే 2029 కల్లా బంగారు 150,000 వరకు కూడా వెళ్ళవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొనేవాళ్ళు కొంచెం ఆగిచి చూచి తీసి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఈ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ మరియు ఈ బంగారు ధర తగ్గడం కంట్రోల్ అయ్యేంత వరకు ఒక 2 నెలలు ఆగి బహుశా స్టేబుల్ అయిన తర్వాత కొనుక్కోవడం కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఆలోచన.